మీరు చూస్తుంది వీనేని వార్తలు. రాజవొమ్మంగి మండలం గొట్టువానిపాలెం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాజవొమ్మంగి ఎంపీపీ పాడేరులో నిర్వహించిన జిల్లా స్థాయి దిశా సమావేశంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొట్టువానిపాలెం రోడ్డు అత్యంత అధ్వానంగా తయారవడం వల్ల గర్భిణీలు, రోగులు మరియు పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సరైన రవాణా సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ స్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామస్తులు పలుమార్లు ధర్నాలు, నిరసనలు చేపట్టినప్పటికీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రతను విస్మరిస్తున్నారని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి రవాణా నిర్మాణ పనులు చేపట్టాలని ఆమె డిమాండ్ చేయగా, దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చాలా దారుణం ఉంది సార్. ఎందుకంటే మనకి ఏలేశ్వరం, మన రాజమండ్రి మండలం కానీ, అలాగే అడ్డదిగిరి కానీ, అలాగే వైరాపురం కానీ, గంగవరం కానీ, మనకి గొయ్యూరు కూడా ఆ రూట్ లోనే కూడా వెళ్తారు. కానీ అలాగే ఏదైనా నిత్య సరుకులు తెచ్చుకోవడం కూడా ఆ రూట్ లో వెళ్తారు సార్. కాకపోతే మనం చాలా దారుణం సార్. మీ 10 సంవత్సరాల నుంచి దాని గురించి పోరాడుతున్నాం తప్ప అధికారులు కానీ ఎవరు కానీ దాని గురించి సరైన సమాధానం రావట్లేదు సార్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్. మనం కూడా ధర్నా చేసాం సార్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే అల్లూరు జిల్లా నుంచి కూడా దాన్ని ధర్నా చేయడం జరిగింది. దాని నుంచి కూడా అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు సార్. రేపు మళ్ళీ ధర్నా కూడా సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అది అధికారులు కూడా ఏం అవును సార్. గుండెపాలెం నుంచి వెళ్ళేసాము సార్. మాట్లాడి ఒకసారి అవును సార్. సో అక్కడ ఆర్ఎంపీ ఎవరు ఉన్నారు? రంపచోడవరం ఈ ఆర్ఎంపీ చేస్తున్నాం.